ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 13 శుక్రవారం. నేటి లేఖన పట్టణం యోబు గ్రంథం 41వ అధ్యాయం 9 నుంచి 34 వచనాలు. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 41వ అధ్యాయం 33-34 వచనాలు. మకరము భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిదేదియూ లేదు. అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. వ్యాఖ్యానాంశం మకరము మరియు అపవాది. వ్యాఖ్యానాంశం మకరము మరియు అపవాది. వ్యాఖ్యానం: దేవుడు మకరమును భయంకరమైన దాని రూపమును గురించి వివరిస్తూ 1వ అధ్యాయంలో యోబు మీద ఫిర్యాదు చేసిన అపవాదిని గురించి, 2వ అధ్యాయములో అతని విరోధిని గురించి అతనికి తెలియజేయుచున్నాడు. ఒక పోరాట యోధుడు తన శత్రువును తక్కువగా అంచనా వేయకుండానట్లు ముందుగా తన శత్రువు గురించి బాగుగా తెలుసుకోవాలి అని యోబు గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం. సాతానుడు సిలువలో ఓడింపబడినను ఇంకా తన కార్యములు జరిగించుచున్నాడు. అటువంటి సాతాను యొక్క శక్తిని ప్రతి విశ్వాసి తప్పక తెలుసుకొని ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినట్లు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారముగా ఉండరాదు. ఈ సందర్భములో వాని గుణలక్షణాలను మనం పరిశీలిద్దాం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్లు, వాని 2 దవడలు, అలాగే 24వ వచనంలో రాయబడినట్లు, వాని గుండె రాతివలే గట్టిగానున్నవి. ఎందుకనగా వాడు దేవుని ప్రేమను ఏమాత్రమూ ఎరుగనివాడు. ఈ సందర్భములో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివి వీటితో పోల్చి చూడండి. మానవుడు వాని మీద ఎంత బలము ప్రయోగించినా వానిని ఏమీ చేయజాలడు అని 26 నుంచి 29 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. సాతానుడు మరణమనే తన ఆయుధమును చూపి ఎంతటి బలిష్ఠులనైనను జయించి వారిలో భయము కలుగజేస్తాడు. 25వ వచనం చదవండి. సాతాను అబద్ధికుడు, వంచకుడు. వాడు కలిగించు భ్రమలను మనం బాగుగా తెలుసుకొనిన వారమై ఉండాలి అని 18వ వచనంలో చదువుతాం. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. సాతానుడు తన ఆకర్షణలను మంచి ఆహారంగా కనుపరిచి, అనగా నేటి ధ్యాన లేఖన భాగములో కాగు అని రాయబడింది. అవే దుష్టత్వమునకు పరిష్కారముగా చూపి మానవ ఉద్రేకాలతో మసలుచున్న మహాసముద్రము వంటి లోకములోనికి మనుష్యుల ఆత్మలను ఈడ్చుకొని పోవుచున్నాడు. అజ్ఞానులైన వారికి జ్ఞానము, అనుభవము ఎరవేసి వారిని ప్రకాశించుచున్న తన మార్గపు అగాధములోనికి లాగివేసి ముంచివేస్తున్నాడు అని 31-32 వచనాల్లో చదువుతాం. చివరిగా వానికి ఇయ్యబడిన భయంకరమైన బిరుదును ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అని రాయబడింది. ఈ సందర్భంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.